సీజన్ 23 ఫస్ట్ రౌండ్ ఆఫ్ కాంపిటీషన్స్. ఘంటసాల గారు అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మా పిల్లలు పాడారు. గత వారం 6 కంటెస్టెంట్స్, మిగిలిన 6 ఇవాళ పాడుతున్నారు. ఆ వరుసలో లాస్ట్ కంటెస్టెంట్ ఇస్ రిధి. ఏ పాట సెలెక్ట్ చేసుకుని పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు పాడబోయే పాట గువ్వా గోరింకతో. చిత్రం ఖైదీ నంబర్ 786. సంగీతం రాజ్కోటి గారు, రచన భువనచంద్ర గారు, పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు ఎస్ జానకమ్మ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వయసుది తెలుసుకో అమ్మాయి గారు, అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు. ఆత్రము ఆరాటము చిందే వ్యామోహం, ఊర్పులో నిట్టూర్పులో అంతా నీ ధ్యానం. కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచెయ్యకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. హై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. హోయ్ హోయ్ కొండనాగు తోడు చేరే నాగిని బుసలలో వచ్చే సంగీతం. సదగాడ అందగత్తే పొంగులో ఉందిలే ఎంతో సంతోషం. పువ్వులో మకరందము ఉందే నీ కోసం, తీర్చుకో ఆదాము వలపే జలపాతం. కొంచెం ఆగాలిలే కోరిక తీరేందుకు, దూరం ఉంటానులే దగ్గరయ్యేందుకు, దాచి పెడతాను నా సర్వము. హై గోవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. జడ్జెస్ ఓవర్ టు యు. రిధి ఎస్ సార్. బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఉన్నాయి చిన్న చిన్న పొరపాట్లు కానీ బాగా పాడావు. ఎప్పుడు కవితాత్మకంగా సుందరంగా చెప్పి నాకు కూడా కొంచెం విసుగు వచ్చింది. కొంచెం కొత్తగా చెప్పాలా? ఓకే సార్. కొన్ని చోట్ల కత్తిలా పాడావు, కొన్ని చోట్ల కత్తెరేసి. ఆడుకుంటా అక్కడ దాన్ని అలా అంటే మొత్తంగా పాడాల్సిన పదాన్ని విరిచేసావు. ఆ 2-3 పొరపాట్లు తప్పితే అంతా కత్తిలాగానే ఉంది. థ్యాంక్ యూ సార్. రిధి, ఎస్ సార్. చాలా మందికి ఇలా హెడ్ వాయిస్ వెళ్ళడం చాలా కష్టం. దా అలా అయిపోతుంది. అది దా దా
అలా మెయిన్ వాయిస్, హెడ్ వాయిస్ నుంచి కమ్ బ్యాక్ టు చెస్ట్ వాయిస్, ఇవన్నీ ఒక ట్రైనింగ్. యూ హ్యావ్ ఇట్ బై బర్త్. అదొక చాలా మంచి విషయం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. Ridhi, ఎస్ మ్యామ్. why this song? నైస్ సాంగ్. It is a fabulous song. నీ వాయిస్ లో కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్ సాంగ్ నాన్న. వాట్ ఈస్ మ్యూజిక్ టు యూ? ఇప్పుడు చాలా హోంవర్క్ ఉండి ఏమైనా కొంచెం స్ట్రెస్లో ఉంటే మ్యూజిక్ పాడితే మొత్తం పోతుంది అండ్ సో నువ్వు ప్రొఫెషనల్ గా తీసుకోవడానికి నీకు ఆ కోరిక, కళ ఏమైనా ఉన్నాయా? ఐఎమ్ నాట్ షూర్ అండ్ యూర్ నాట్ ష్యూర్. కొంచెం క్యాజువల్ గా ఉంది యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ద సాంగ్. ఐ వాంట్ సింగ్ దిస్ సాంగ్, ఐ లైక్ దిస్ సాంగ్, ఐఎమ్ సింగింగ్ దిస్. బట్ సీరియస్ గా తీసుకోవాల్సిన ఆర్టిస్ట్వి నువ్వు. చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి నీ వాయిస్ లో. అది ఇన్హరెంట్ గా రావాల్సిందే. చాలా మందికి నేర్చుకుంటే తప్పించి రావు. కొన్ని సార్లు అర్థం కూడా కావు దేని గురించి మాట్లాడుతున్నాము. సో ఆ టెక్నికాలిటీస్ చరణ్ గారు చెప్పారు అండ్ విజయ్ ప్రకాష్ గారు కూడా హైలైట్ చేశారు. అదొకటి. అయితే గమకాలు అగైన్, అందరికి గమకం రాదు నాన్న సహజంగా. నీలో ఆ క్వాలిటీస్ ఉన్నాయి. సో ఐ వాంట్ యూ టు టేక్ మ్యూజిక్ సీరియస్లీ. ఎస్ మ్యామ్. అలా తీసుకొని ప్రతి పాట నువ్వు ఈ పాట హుషారుగా ఇంకొంచెం హుషారు ఉండొచ్చు దీనిలో. కట్ చేస్తున్నావు కదా, కత్తిరేస్తున్నావు అన్నారు కదా. సో అలా కాకుండా నువ్వు క్యాజువల్ గా తీసుకుంటున్నావు అని అర్థమైపోతుంది యువర్ యాటిట్యూడ్ ఇన్ ద సాంగ్. సో నేనేమంటానంటే, ఎలాగో కాంపిటీషన్ లో ఉన్నావు, ఇక్కడ చాలా రోజులు ఉందామనే వచ్చావు, రైట్? ఎస్ మ్యామ్. సో ఇంకొంచెం సీరియస్ గా ప్రతి పాట దాని భావం ఏంటి, ఇదేంటి, ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి ఓకే మ్యామ్. చాలా మంచి ప్లేస్ కి వెళ్తావు నువ్వు, అందుకనే చెప్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఈ తూర్పు ఆ పశ్చిమం నా పాట నీ నోట పలకాల చిలక. సూర్య చంద్రులతోటి చుక్కళ్ళతోటి ఆటాడుకుందాము వరకు ఎవరైనా రాస్తారు, కానీ చీ కాదు సి ఆటాడుకుందాము ఆడనే ఉందాం మాత్రం అది ఆత్రేయ గారి శైలి. కన్నులు తలవాల ఒక ఆహ్లాదకరమైన పాట ఇది. ఇది మీరు భక్తి గీతంలో పాడారు. నీ బుగ్గలో సిగ్గుల మీరు పాడుతుంటే శ్రీరామ జయ రామ సుగుణాభిరామ భయభక్తులతో పాడినట్టుంది. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బతకనా మీ అందరి నోట. మనిషి జీవితం శాశ్వతం అవ్వడానికి వేల గ్రంథాలు లక్షల కావ్యాలు రాయనక్కర్లేదు, 2 మంచి మాటలు రాస్తే చాలు. అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం. ఇద్దరు పాడుతున్నట్టు అనిపించలేదు, ఒకళ్ళు పాడుతున్నట్టు అనిపించింది నాకు. ప్రతి మనసులు కలిగే భావం ప్రేమే. మీరు పాడింది బాగానే అనిపించింది, చాలా బాగా అనిపించలేదు ఎందుకని? జల 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 జంట పదాలు. తెలిసిన దాని నుండి తెలియని దాని వైపు వేసే అడుగే కళ. మీరు ఈసారి తెలియని దాని నుండి తెలిసిన దానిలోకి వచ్చేసారు. హృదయాలన్నవి రెండైనా ప్రేమ మాత్రం ఒకటేనే. కళ్ళతో కాకుండా చెవులతో సంగీతాన్ని ఆస్వాదించేవాడే నా దృష్టిలో మ్యూజిక్ లవర్. అందమైన ప్రేమ రాణి చేయి తగిలితే సత్తురేకు కూడా స్వర్ణమేలే. ఒక వస్తువును కానీ ఒక అంశాన్ని కానీ అందరూ చూసే కోణంలో కాకుండా భిన్నంగా ప్రకటించడమే కవిత్వం. ప్రేమ కొరకు హంసరాయ భారమేలనే కాకి చేత కూడా కబురు చాలులే. భగవంతుడిని నమ్మని రామోజీరావు గారి ఫోటో మా ఇంట్లో భగవంతుడు ఉండే స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఆ ఆత్రేయ గారు అప్పుడు రాసిన పాటలో ఆ భావన నాకు నచ్చబట్టే నా జీవితంలో కూడా అట్లాంటి పోకడలు నేను అలవాటు చేసుకున్నాను. మితిమీరి ప్రవర్తిస్తే ఏమంటాం అంటే దయ్యం పట్టిందండి. ఈ సందర్భంగా మిమ్మల్ని సంగీతపు దేవుడు పట్టాడు. ఈ సంగీతం మజా వచ్చింది. రాక్ స్టార్స్ పుట్టిన గీతం. ఏఆర్ రెహమాన్ చాలా చాలా రెవల్యూషనరీ పనులు చేశాడు ఆయన. పాడిన వాళ్ళతో పాటు ఎవరెవరు వాయించారో ఆ క్రెడిట్స్ లో ఇవ్వడం అనేది ఆయనే మొదలు పెట్టాడు. మెరిసేటి పువ్వా సిరిపువ్వా పెనవేసుకో. ఈ పాట మాది, ఈ రోజు మాది, ఈ వేదిక మాది అన్నంత ఒక ప్రభుత్వతో పాడారు. మగవాడికి వలసిన మగసిరి నీలో చూసా. దిస్ ఇస్ ఫర్ రామ్ చరణ్. మగసిరి నీలో చూసా. స్టోల్ మై హార్ట్ రామ్ చరణ్. వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా నీకు సులువైన ప్రశ్న అడనా?
కష్టమైందా? సులువైనవి సులువైన సిగ్గులేదు. వరల్డ్స్ బెస్ట్ సింగర్ ఎవరు మీ ఉద్దేశంలో? సరదాగా చంద్రబోస్ గారిని అడుగుదాం, ఏం చెప్తారు? సింగర్కి తన ప్రొఫెషన్లో అతను సాధించాల్సిన దాని డెఫినేషన్ ఏమనుకుంటున్నారు మీరు? ప్రస్తుతానికి వరల్డ్స్ బెస్ట్ సింగర్ నా వైఫ్ శ్రీవల్లి. ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవ్వరు.